షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు చదివే టైం లేదు కాబట్టి పెద్దలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మా మహిళా లీడర్లకు కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా మా మీడియా సోదరులకి, మరి జనస్థానపురం అక్కలకి, అన్నలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి, మరి ఈ సోమవారం అంటే ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇక్కడ ప్రజలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. మరి ముఖ్యంగా ఈ సభ ఏర్పాటు చేసిన శ్రీనివాసరెడ్డి గారికి, మరి మేకల కుమార్ గారికి, మరి సహాదేవ్ గారికి, మరి విద్యాసాగర్ గారికి, విద్యాకర్ గారికి, మరి యూత్ ప్రెసిడెంట్ నతీష్ అండ్ గిరీష్ గారికి, మరి కొత్తగా జాయిన్ అయిన మధుసూదన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మరి మీ అందరికీ కూడా ఇంత కష్టపడి ఇంత పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ అండి. మరి అదే విధంగా జనాలు కూడా మీరు పిలిచినందుకు ఎంతో పెద్ద ఎత్తున తరలొచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ వేడిలో ఈ టైం ఇంతవరకు ఉన్నందుకు కూడా వాళ్ళకు కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు. మరి మీరందరూ కూడా ఎంతో కష్టపడి 40 ఏళ్ల నుంచి కూడా మన కాంగ్రెస్ పార్టీ గెలవాలి, మన కాంగ్రెస్ ఎమ్మెల్యేని చూసుకోవాలనే ఉద్దేశంతో ఎంతో మంది పెద్దలు, ఎంతో మంది నాయకులు, నాయకురాళ్ళు కాంగ్రెస్ జెండాని మోసి 48,000 మెజారిటీ తోటి మా కుటుంబరాలైన నా కోడలు యశస్వి రెడ్డి గారిని గెలిపించినందుకు ఇంకొకసారి మీ అందరికీ స్వాగతం అండ్ శిరస్సు వచ్చి నమస్కారాలు. మరి అదే విధంగా మనం ఎట్లయితే గెలిపించుకున్నామో కాంగ్రెస్ పార్టీని, అదే విధంగా మన కాంగ్రెస్ జెండాని, కాంగ్రెస్ పార్టీని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. మరి ఈనాడు ఇంత ప్రభుత్వం ఇంత అప్పుల పాల్లో ఉన్నా గానీ మన కాంగ్రెస్ పార్టీ, మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో మంచి మంచి పథకాలు తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా మా మహిళలకి మరి బస్ ఫ్రీ, గ్యాస్ సిలిండర్ 500కి, మరి 200 కరెంటు యూనిట్ ఫ్రీ, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ. మరి అదే విధంగా 500 ఆరోగ్యశ్రీ నుంచి 5 లక్షల ఆరోగ్యశ్రీ నుంచి 10 లక్షలకు తీసుకురావడం జరిగింది. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకుంటే ఈనాడు మనకి 4 నెలల్లోనే చెక్కు రావడం జరుగుతున్నది. మరి అదే విధంగా మన ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా 4 నెలల్లో మన ప్రభుత్వంలో రావడం జరుగుతున్నది. మరి గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి చెక్కు రావాలంటే పిల్లల బారసాల కాదు, ఫస్ట్ బర్త్డే చేసిన తర్వాత వచ్చేది. మరి ఇలాంటి పథకాలే కాకుండా మరి మనకి రుణమాఫీ, మరి మనకి మన రైతు భరోసా కూడా రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా మరి మనకి రేషన్ కార్డులు 10 ఏళ్ల నుంచి కూడా గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. అలాంటిది ఈనాడు మనకి ప్రతి ఒక్కరు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతున్నది. మరి అదే విధంగా ఇంకా చాలా కొన్ని పథకాలు ఉన్నాయి. మరి నిన్నగాక మన 3 నెలల క్రితమే సన్న బియ్యం అనే పథకాలు కూడా ఉన్నవాడి ఇంట్లో ఏ బియ్యం అయితే వండుకుంటాడో అదే విధంగా మనం లేని వాడి ఇంట్లో కూడా అదే బియ్యంతో కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం పండించిన ప్రతి రైతు దగ్గర కింటాకి 500 బోనస్ చొప్పున కొనుక్కొని మళ్ళీ రేషన్ షాప్కి అదే సన్న బియ్యం మళ్ళీ మీ అందరికీ తినే భాగ్యం, మన అదృష్టం అనేది కలిగించిండు. అది మన కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళైనా, ఈనాడు ఇచ్చే ఇందిరమ్మ ఇళ్ళైనా, రేపు ఇవ్వబోయే ఇందిరమ్మ ఇళ్ళైనా మన కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మరి అలాంటిది ఈ విడతల్లో
మన నియోజకవర్గానికి 3500 ఇళ్ళు రావడం జరిగింది. ఇంకా 4-5 నెలల్లో ఇంకా 3500 సెకండ్ విడత రావడం జరుగుతుంది. మరి ఈ గ్రామంలో ముఖ్యంగా ఫస్ట్ దాంట్లోనే 21 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. 16 ఇళ్ళకి పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. మరి 5 ఇళ్ళు ఇంకా పట్టాలకి ఇన్స్పెక్షన్ రావడం జరుగుతున్నది. అది తొందరలోనే అవ్వటం జరుగుతుంది. మరి మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఇక్కడికి ఇంకా ఎక్స్ట్రా ఇల్లు అడిగితే మన ఎమ్మెల్యే గారు 10 ఇళ్ళు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. మరి ఇందాకలే కుమార్ గారు అంటున్నారు మాకు ఎక్స్ట్రా ఇల్లు కావాలి మా గ్రామానికి అని. తప్పకుండా సెకండ్ విడతలో ఎవరైతే అర్హతలు ఉంటారో తప్పకుండా సెకండ్ విడతలో పెట్టిస్తాము. తప్పకుండా ఈ 3.5 సంవత్సరాల్లో రాబోయే 3.5 సంవత్సరాలు అంటే మనకు 5 ఏళ్ళు 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరాల్లో కూడా అర్హత అయిన ప్రతి ఒక్క పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు చెట్టే బాధ్యత కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ఎమ్మెల్యే గారు తీసుకున్నది. మరి ఈ గ్రామానికి ముఖ్యంగా మనకి సీసీ రోడ్లు 36 లక్షలకి ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా కొత్తగా 12 లక్షలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది రోడ్లకే కాదు సైడ్ డ్రైన్లకి సైడ్ కాలువలకు కూడా చేయడం జరిగింది. మరి మన స్కూల్ కాంపౌండ్ వాళ్ళకు కూడా 3 లక్షలు పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుంది తొందరలోనే. మరి అదే విధంగా ఎస్సీ కాలనీకి 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది సైడ్ డ్రైన్లకి రోడ్లకి. మరి ఇదే విధంగా తప్పకుండా మన గ్రామానికి కానీ మన జనస్థానపురం కానీ తప్పకుండా ఇంకా నిధులు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంటాం. మరి మీకు మీ అందరూ ఒప్పుకుంటే ఈ గ్రామాన్ని దత్తత కూడా తీసుకొని మీ అందరికీ సేవలు చేసే తప్పకుండా మీకు అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తా అని కోరుతుంది ఈ స్టేజ్ మీద నుంచి. మరి రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో మనం ఎట్లయితే ఒక సైనికుల్లాగా పనిచేసి మన ఎమ్మెల్యే గారిని అంత పెద్ద మెజార్టీ తోటి గెలిపించారు. మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతారు. మరి వీళ్ళందరూ అవ్వాలి అని అంటే మీరందరూ కూడా కష్టపడి యూనిటీగా ఉండి మన వీళ్ళందరికి ఎవరికి టికెట్ వచ్చినా గానీ సర్వేల ప్రకారం టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సర్వేలు అవుతున్నాయి ప్రతి ఒక్క గ్రామాల్లో. ఎవరికి టికెట్ వచ్చినా సర్వేల ప్రకారం మన అందరం కూడా కలిసిమెలిసి ఒక యూనిటీగా ఉండి ఓటేసి గెలిపించుకోవటం అనేది మన అందరి బాధ్యత. ఈ 4 ఏళ్ళు కాదు ఇంకా 40 ఏళ్ళు కూడా మన ఎమ్మెల్యే గారు ఇక్కడే పరిపాలిస్తుంది మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా. మరి మీరందరూ రెడీనా గెలిపించుకోవడానికి? మరి అందరు గెలిపించుకోవాలి. అందరు కూడా కష్టపడి మీరందరూ కూడా కలిసిమెలిసి యూనిటీగా ఉండాలి. మేము ఎప్పుడు కూడా ఒక ఓటుకి ఇద్దరం పనిచేస్తున్నాం. అత్తాకోడలు కాదు తల్లి కూతురు. మరి ఒక్క సీటుకి ఇద్దరం పనిచేస్తున్నాం. ఒక నియోజకవర్గానికి ఇద్దరం తిరుగుతున్నాం. ఎందుకు? మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం అని ఆనాడు జూన్ 23, 2023లో మీకు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే మాకెన్నో ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినా గానీ మాకు ఈ రాజకీయాలు కొత్త. స్వచ్ఛంద సేవ ప్రకారమే ఈ నియోజకవర్గానికి గాని ఈ తోరూరు మండలానికి గాని మేము పరిచయం కావడం జరిగింది. మరి అదే విధంగా ఎన్ని కష్టాలు వచ్చినా గానీ ఈ గత 2 ఏళ్లలో కూడా 20 ఏళ్ల కష్టాలు అనుభవించినాం. మేము ఎన్ని కష్టాలు వచ్చినా నాకు పౌరసత్వం రాకుండా చేసినా గానీ నేను వెనక్కి పోలేదు. మరి ఈనాడు నేనేదో వెనక్కి పోవాలని నా వెనకమాల కుట్రాలు చేస్తున్నారు. నన్ను అమెరికా పంపించాలని నన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు వేరు, పెద్ద మేడం వేరని. మేము వేరు కాదు, ఆత్మ ఒకటే, తల
ఎందుకంటే నా కోడలు 26 ఏళ్ళైనా కానీ, చిన్న వయసు 26 ఏళ్ళైనా కానీ, ఆ వయసులో ఇండియా నుంచి అమెరికా వేరే దేశాల్లో లగ్జరియస్ లైఫ్ అనుభవించాలనుకుంటారు కానీ అమెరికాలో లగ్జరియస్ లైఫ్ వదిలిపెట్టుకొని ఇక్కడికి రావాలని ఎవరు అనుకోరు. మీకు నేను ఇచ్చిన మాట కోసం, అంటే తన అత్త ఇచ్చిన మాట కోసం తన జీవితం త్యాగం చేసి ఇక్కడ తన ఎమ్మెల్యేగా నిలబడ్డది. అదే విధంగా మాకెన్నో బిజినెస్లు ఉన్నా, నా కుటుంబం ఉన్నా, నాకు 6 గ్రాండ్ అంటే మనవాళ్ళు మనవరాళ్ళు 6 మనవాళ్ళు మనవరాళ్ళు అయినా కానీ వాళ్ళను వదిలిపెట్టుకొని మీకు ఇచ్చిన మాట కోసం ఆనాడు నాకు పౌరసత్వం రాకపోయినా నా వారసత్వం కోడలు నిలబెట్టడం జరిగింది. మరి ఆనాడే నేను పోలేదు, ఆనాడే మాకు పదవులు లేకపోయినా, మన పార్టీ అధికారంలో లేకపోయినా ఎన్ని కష్టాలైనా ఓర్చుకొని నేను నిలబడ్డా. అదే విధంగా ఈనాడు మన పార్టీ అధికారంలో ఉన్న తర్వాత మా ఎమ్మెల్యే గారు నా అందున్న తర్వాత నేను అమెరికా ఎందుకు పోతా అని మీరు అనుకుంటున్నారు? ఇంతకలు అన్నారు కదా నేను వేరే వాళ్ళని అమెరికా పంపిస్తానని. మరి నేను అమెరికా పంపించడానికి ఉన్నాను కానీ నేను అమెరికా పోవటానికి లేను. అది మాత్రం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఎవరైతే నేను అమెరికా పోతా అని తహతహలాడ పడుతున్నారో వాళ్ళందరికీ నేను స్టేజ్ వేదిక మీదగా చెప్పేది ఒకటే, నేను పోవటానికి రాలేదు. నా పాలకుర్తి ప్రజల్ని కంటి రెప్పలాగా చూసుకుంటా అని ఆనాడు అన్నాను. ఆనాడు వాళ్ళ కోసమే వచ్చాను, ఈనాడు కూడా వాళ్ళ కోసమే ఉంటాను. వాళ్ళని రేపు గెలిపించుకుంటా అని కూడా చెప్తున్నా. మరి పాత కొత్త అని చెప్తున్నారు. నేను ఎప్పుడు కూడా పాత ఆనాడు నా వెంట ఎవరైతే నడిచిండ్రో, మా గెలుపులో ఎమ్మెల్యే గారి గెలుపులో ఎవరైతే ఓటేసిండ్రో వాళ్ళకే నేను ప్రయారిటీ ఇస్తా అని కూడా ఆనాడు చెప్పాను, ఈనాడు కూడా చెప్తున్నా. నేనేదో పాతోళ్ళని పక్కకు పెట్టి కొత్త వాళ్ళని లేపుతున్నా అని చెప్తున్నారు. అవన్నీ అబద్ధాలు, గిట్టనోళ్ళు ఖాయించే తప్పితే నాకు ఆ ఉద్దేశం లేదు. ఎప్పుడు కూడా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో కూడా వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉండి వాళ్ళ ఊర్లో వాళ్ళు రాజకీయాలు చేస్తేనే రేపు వాళ్ళు సర్వేల్లో రావాలని వాళ్ళని అక్కడే పెట్టి కొత్త వాళ్ళని కోఆర్డినేటర్లుగా వేయడం జరిగింది. అది అనేది మీరు అందరూ కూడా గమనించాలి. వాళ్ళేమి రాజకీయాలు చేయడానికి రాలేదు, కొత్త వాళ్ళు కోఆర్డినేటర్లుగా. కోఆర్డినేషన్ ఎక్కడైతే తక్కువ ఉందో కోఆర్డినేషన్ చేయటానికి, మరి అదే పథకాలు గడప గడపకి తీసుకెళ్ళటానికి, ఎక్కడైతే కోఆర్డినేషన్ లేదో, ఎక్కడైతే మన నాయకులు తిరగట్లేదో అక్కడ వాళ్ళు కోఆర్డినేషన్ చేయడానికే తప్పితే వాళ్ళేమి మీ గ్రామాలకు వచ్చి రాజకీయాలు చేయడానికి రావట్లేదు. మరి అదే విధంగా దయాకరావు, మరి నీ మనవరాలంటే వయసులో ఉన్న, నీ మనవరాల కంటే చిన్న వయసులో ఉన్నాం ఒక అమ్మాయితోటి ఓడిపోయిన 48,000 మెజారిటీ అంటే మా పాలకుర్తి ప్రజలు ఆ రోజు నిన్ను నిశ్చయించుకున్నారు. ఏమని? నిన్ను ఎలాగో పాలకుర్తి నుంచి పర్వతగిరికి పంపించాలని. అయినా కానీ నీకు పర్వతగిరిలో కూడా ఒక మనశ్శాంతి లేక నిన్నగాక మొన్న పాదయాత్ర అని కాలువల చుట్టూరు తిరిగి ఎవ్వరు నీళ్లు తెప్పించలేదు, నేనే తెప్పిస్తున్నా అని చేసినాం. నిన్నగాక మొన్నే మీరు చూశారు, ఉత్తమ్ గారి దగ్గర పోయింది ఎమ్మెల్యే గారు. మరి అంతకు ముందు రోజే అధికారులతోటి మీటింగ్ పెట్టుకొని ఎప్పుడైతే తనకి తెలుస్తుందో నీళ్లు వస్తాయని ఆనాడు పాదయాత్ర అంటాడు, లేకపోతే ఆనాడు ఇంకో కాలువ దగ్గర పోతా అంటాడు. అయినా గాని రేపు చెప్తున్న స్థానిక ఎలక్షన్స్ లో ఎట్లయితే పాలకుర్తి ప్రజలు బుద్ధి చెప్పారో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు దానికంటే ఎక్కువ నువ్వు ఓడమనేది అనుభవిస్తావు. సో ఇది మాత్రం తప్పకుండా నేను చెప్తున్నా. ప్రతి ఒక్క పాలకుర్తి ప్రజల్లో, ప్రతి ఒక్క పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్క సర్పంచుల్ని, ప్రతి ఒక్క ఎంపీటీసీల్ని, జెడ్పీటీసీల్ని గెలుపు కాంగ్రెస్ పార్టీదే. నిన్నగాక మొన్న ఎవరో చెప్తున్నారు అన్ని ఎంపీటీసీలు పోతాయి, జెడ్పీటీసీలు పోతాయని. ఇదంతా ప్రజల్ని మొక్కుపట్టడానికి తప్పితే అక్కడ జరిగేదేమీ లేదు.
ఒకటే నేను చెప్పేది, మీరందరూ కలిసిమెలిసి ఉంటే ఇలా ఏ జాగం తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకోవడానికి నేను గాని ఎమ్మెల్యే గాని కష్టపడతాం. మీ అందుంటాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం. ఎన్ని కష్టాలైనా గాని ప్రతి ఒక్కరు కాసుకోండి. ఎవరైతే ఓడిపోతామని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ స్టేజ్ మీద ప్రతి ఒక్క సీటు గెలుపు మాదే, గెలుపు కాంగ్రెస్ పార్టీదే. తప్పకుండా ఆనాడు చేసి చూపించినట్టే 40 ఏళ్ల రాజకీయ నాయకుడిని గెలిపి ఓడించినట్టే ఓడించి మా ఎమ్మెల్యే గారిని అంత పెద్ద మెజారిటీతో గెలిపించుకున్నారు మా ప్రజలు. మా ప్రజలేమి నువ్వు చెప్పినవన్నీ మీరు చెప్పేవన్నీ వినటానికి లేరు. మళ్ళీ అదే ప్రజలు తప్పకుండా అన్ని సీట్లు గెలిపించుకొని ఇంకొకసారి బుద్ధి చెప్తారు. చెప్తూ అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మళ్ళీ ఇంకొకసారి ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.